అండి. వెన్నపూసలా కరిగే జంతిక రెసిపీ కోసం 4 గ్లాసుల బియ్యాన్ని కడిగేసి ఎండలో పెట్టుకోవాలండి తడి లేకుండా. అలాగే ఒక గ్లాసు చాయ్ గుళ్ళు ఒకసారి లైట్‌గా దోరగా వేయించేసి ప్యాన్ కట్టేసిన తర్వాత అదే ప్యాన్‌లోను 1 ½ గ్లాసు వేపుడు పప్పు వేసుకోవాలండి. తర్వాత ఈ 3 కలిపి చల్లారిన తర్వాత మర పట్టించాలి. మెత్త కాటుకలాగా మొరుగ్గా ఉంటే ఆయిల్ పీల్చేస్తుందండి. నేను దగ్గర దగ్గర 1 కేజీ పిండి చెప్పాను. ఇప్పుడు నేను 2 కేజీలు కలుపుతున్నాము. కానీ 1 కేజీకే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 3 స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. అలాగే కారం ఒక స్పూను. మేము గొల్ల మిరపకాయల కారం వేస్తున్నాము. అందుకనే ఆ కలర్లో ఉంది. మీకు కావాలంటే నార్మల్ కారం అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంగువ కూడా 1 స్పూను. 1 కేజీకి అయితే 1 స్పూను, 2 కేజీలకి అయితే 2 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకుని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. తర్వాత ఒక 50 గ్రామ్స్ వెన్నపూస, లేకపోతే వెన్నపూస లేని వాళ్ళు 2 గరిటెలు నూనె బాగా వేడి చేసుకోవాలి. కేజీకి అయితే 1 గరిటె, 2 కేజీలకి అయితే 2 గరిటెల నూనెని బాగా వేడి చేసుకుని పోసుకుంటే గుల్లగా వస్తాయండి జంతికలు. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతలోపల నీళ్లు మరిగించాలి. దీనిలోకి మరిగించి కాసిన నీళ్లు వేయాలి. అలాగే తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. మేమైతే ఒక 4 స్పూన్ల సాల్ట్ వేసి మరిగించిన నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేస్తూ ఉంటే అప్పుడు మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుస్తాయి. చాలా టేస్టీగా ఉంటుందండి జంతికల రెసిపీ. మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. మా అమ్మ చేసే జంతికలు అంత సూపర్ హిట్గా ఉంటాయి. అలా బాగా కలుపుకుంటూ అలా వేడి నీళ్ళే పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పూరి ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకోవాలండి. పూరి ముద్ద మనం ఎలా చేసుకుంటాము కొంచెం గట్టిగాను అలా కలుపుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా, ఇలాగా దీంతో గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా ముద్ద అయిన తర్వాత ఆ ముద్దని జంతికల దానిలోనూ ఇలాగ చేసుకుని దాంట్లో పెట్టుకుని జంతికల దాంతోటి వేడిగా కాగే నూనెలోని ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి. ఆయిల్లోను అలా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి జంతికలు. చాలా టేస్టీగా ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేస్తూ ఉంటారు పిల్లలకి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.